జై వాసవి మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం కుట్లూరు వారి ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మర్పణను పురస్కరించుకొని శ్రీ విజయదుర్గ గుడి కుట్లూరులో వాసవి మాత ఫోటో పెట్టి అమ్మవారికి అభిషేకం అర్చన చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 31/1/2025 శుక్రవారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అగిర్ మధుసూదన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పోలా బాలస్వామి గుప్తా, కోశాధికారి వీరబొమ్మ యాదగిరి గుప్తా మరియు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొద్దుటూరు నరసింహులు గుప్తా, గంప విజయ్ కుమార్ గుప్తా, గుడిపాటి శ్రీనివాస్ గుప్తా, చారగొండ్ల రాజేష్ గుప్తా మరియు కార్యవర్గ సభ్యులు పెసల నారాయణ గుప్తా, జయారపు రాజు గుప్తా, మహంకాళి భాస్కర్ గుప్తా, అల్లంపల్లి రాఘవేంద్ర గుప్తా, బొలెది నవీన్ గుప్తా, బాదం లక్ష్మయ్య గుప్తా, చివురాల వెంకటరమణ గుప్తా, చిదురాల మురళి గుప్తా, సిద్ధంశెట్టి కుమారస్వామి గుప్తా, సిద్ధంశెట్టి సాయినాథ్ గుప్తా, ఎలిశెట్టి శ్రీనివాస్ గుప్తా, రేపాల రామారావు గుప్తా, గోవింద రమేష్ గుప్తా, పెడ్యాల నరసింహమూర్తి గుప్తా, యానగొందె లక్ష్మీనారాయణ, ఎడవల్లి నరసింహ, కూర తరుణ్ గుప్తా మరియు మహిళలు అగిర్ శ్రీలక్ష్మి, అగిర్ భార్గవి, గోవింద్ ప్రేమలత, అర్ధం దివ్యవాణి, మహంకాళి భార్గవి, కొత్తకోట ఇంద్రాదేవి, ఎడవల్లి రాధిక, జయరపు విజయలక్ష్మి, పెండ్యాల లలితా సకిలం, పద్మకూర విజయలక్ష్మి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వారు కూడా అధ్యక్షులు అగిరి మధుసూదన్ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఓం సర్వ సౌఖ్య ప్రదాయ నమః. ఓం సకల ధర్మోపదేశకారిణ్యే నమః. ఓం పాపహారిణ్యే నమః. కృష్ణనిప్రాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం సర్వ సంపత్ ప్రదాతే నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం లీలామ. ఓం సుజ్ఞరత్నాయ నమః. ఓం సాహసో సౌందర్య సంపన్నాయ నమః. ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శిన్యే నమః. ఓం నిగమవేదాయ నమః. ఓం నిష్కమాయ నమః. ఓం సర్వ సౌభాగ్యదాయిన్యే నమః. ఓం ధర్మ సంస్థాపనాయ నమః. ఓం నిత్య సేవితాయ నమః. ఓం రాజరాజేశ్వరే నమః. ఓం ఉమాయ నమః. ఓం శివపూజాత. ఓం భక్తి గమ్యాయ నమః. ఓం భక్తి వైశ్యాయ నమః. ఓం నాద బిందు కళాతీతాయ నమః. ఓం సర్వపత్ర నివారిణ్యే నమః. ఓం సర్వస్వరూపాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం కళావరి నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిదాతారాయ నమః. ఓం చిదాలయాయ నమః. ఓం యజ్ఞఫలదాయ నమః. ఓం తాపత్రయ వినాశిన్యే నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం గుణాధీనాయ నమః. ఓం విష్ణువర్ధనవర్గాయ నమః. ఓం తీర్థరూపాయ నమః. ఓం ప్రమోదదాయిన్యే నమః. ఓం గోవంద వినతిన్యే నమః. ఓం భగవతే నమః. ఓం అపార సౌకదాయిన్యే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం మహావ్రతాయ పుష్పప్రదాయినే నమః. ఓం నిత్యమంగళరూపిణ్యే నమః. ఓం నిత్యోత్సవాయ ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిరేఖాయ నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణే నమః. ఓం కాట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివి. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శార్వాయ నమః. ఓం సూర్యకోశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారాయ నమః. ఓం అంధకాసురసజనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపనిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతే నమః. ఓం చిరంజనేతసే నమః. ఓం దుర్దశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనగాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భార్గాయ నమః. ఓం గిరిధ్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృతివాసినే నమః. ఓం పురారాతే నమః. ఓం భగవతే నమః. ఓం బ్రహ్మదీపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాప్తినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతే నమః. ఓం స్థాణవే నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశ విమోచకాయ నమః. ఓం రుడా. శ్రీ వాసవి మాతా కీ జై. శ్రీ వాసవి మాతా కీ జై. శ్రీ వాసవి మాతా కీ జై. జై శ్రీ వాసవి మాతా కీ జై. జై శ్రీ వాసవి మాతా కీ జై.
श्री वासवी माता की जय 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 श्री वासवी माता की నేను గుడిలో ఉన్నానా जय श्री माता की जय వెనుగొండ వాసవి మాతా की जय వాసవి మాతా की जय వాసవి మాతా की जय विघ्नेश्वर भगवान की जय सुब्रह्मण्य स्वामी भगवान की जय सप्त नागेंद्र भगवान की जय शंभो हर हर महादेव अभयांजन स्वामी भगवान की जय नलभुज माता की जय అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గలం సారగ సేవ వినీయ మృగగా సంవార్తాట నిండగా స్నేహ దీపము వెలుగగా సహకార ప్రగతి పుష్పము విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజనని వాసవి మా హృదయ కీర్తి అందుకో జై వాసవి మాతా కీ జై వాసవి మాతా కీ జై బోలో వాసవి మాతా కీ జై వాసవి మాతా కీ जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय माता की जय जय बोलो वासवी माता की जय 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 बोलो वासवी माता की वासवी माता की जय वासवी माता की जय माता की जय बोलो वासवी माता की जय बोलो जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय 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 जय जय बोलो वासवी माता की जय जय बोलो वासवी माता की 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 दुर्गा माता की जय बोलो विजय दुर्गा माता की जय बोलो विजय दुर्गा
దుర్గా మాతా కి జై శ్రీ వాసవి మాతా కి జై శ్రీ వాసవి మాతా కి జై శ్రీ వాసవి మాతా కి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం కుంట్లూరు వారి ఆధ్వర్యంలో మన కులదైవమైన వాసవి మాత ఈరోజు ఆత్మార్పణం చేసుకున్న సుదినము. ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మనము మన కుంట్లూరు సంఘంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ 9 సంవత్సరాల కన్నా అత్యంత వైభవంగా ఈ 10వ సంవత్సరము అమ్మవారి ఆత్మార్పణ దినము జరుపుకోవడం జరిగింది. మరి దీనికి మన సంఘం యొక్క కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో మన ప్రస్తుత అధ్యక్షులు ఆగిరి మధుసూదన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పోల బాలస్వామి గుప్తా, కార్యదర్శి కోశాధికారి మన వీరబొమ్మ యాదగిరి గుప్తా వారి ఆధ్వర్యంలో మరి వారం రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారికి సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు చాలా సుదినం. ఎందుకంటే మన కులదైవమైన వాసవి మాత 102 గోత్రాలు ఉన్న ఆర్యవైశ్యులకు ఆమె మాత. మరి ఈ రోజు ఆమె ఆత్మార్పణ దినం రోజు కాబట్టి, ఆమె ఆత్మార్పణం చేసుకున్నది కాబట్టి మనకున్న దోషాలు అన్నీ తొలగిపోయి మనము పునీతులమైనాము. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఇక్కడ జరుపుకున్నందుకు ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యురాలు అంటే మన మహిళను కూడా ఈ కార్యక్రమంలో చాలా శ్రద్ధగా పాల్గొన్నారు. వారి కృషి కూడా మరి ఉన్నది. వారికి కూడా సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఆర్యవైశ్యులు ఏకతాటిపైకి వచ్చి ప్రతి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి సహకరించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే ధనం మూలం జగత్. అందుకే ప్రతి ఒక్కరు అడగాలని లేదు, చెప్పాలని లేదు. ఎవరికి వారు మన వాట్సాప్ లో మెసేజ్లు చూసుకోవాలి. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. మరి మన ప్రస్తుత అధ్యక్షులు మధుసూదన్ గుప్తా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. ఈరోజు కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మన వైశ్య కులాన్ని ఉద్ధరించడానికై శ్రీ వాసవి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన రోజు మన 102 గోత్రికుల వారు ఎక్కడ ఉన్నా ఈరోజు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటే చాలా బాగుంటుందండి. మన వైశ్య కులాన్ని ఉద్ధరించడానికై వాసవి మాత మన వైశ్య కులంలో పుట్టి అగ్ని ప్రవేశం చేసి శివుని దగ్గర ఐక్యమైపోయిన రోజు మనం అందరం ఐక్యంగా ఉండి మనం సంపాదించిన దాంట్లో కూడా ఒక 10% సహాయము సేవా కార్యక్రమాలు వినియోగిస్తే చాలా బాగుంటుంది. అది అమ్మవారు చెప్పిన మాట. ఈరోజు ప్రోగ్రాం ఇక్కడికి వచ్చేసిన వారు ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రాం దిగ్విజయంగా చేసినందుకు సంఘ సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. వచ్చిన మన ఆర్యవైశ్య సంఘం పెద్దలకు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ జరుపుకుంటున్నాము. అందరూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అందరూ వచ్చిండ్రు, అందరూ బాగానే చేసారు. ఇక్కడ పూజలు, అభిషేకాలు
అన్ని ఇక్కడ చేసిరు. అదే విధంగా ఎక్కడున్నా కానీ ఆర్యవైశ్యులు మనం ఈ రోజు జరుపుకున్న ఆత్మార్పణ ఎక్కడున్నా కానీ వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాము. జై వాసవి మాతాకి జై. జై బోలో వాసవి మాతాకి జై. ఈరోజు మన అమ్మవారు, మన కులదైవం, మన అమ్మవారు సాక్షాత్తు దుర్గామాత స్వరూపం, పార్వతీమాత స్వరూపం వంశతో మన వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్నది రోజు. ఈరోజు మనం అందరము మన 102 గోత్రికుల వారు మన అమ్మవారితో పాటు ఆత్మ అగ్నిహోత్రులయ్యారు. మన గోత్రికులను, మన వంశీకులను, కులం ఎల్లవేళలా అమ్మవారు రక్షణగా ఎల్లప్పుడూ కాపాడుతూ మన కులదైవం అందరినీ రక్షిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ అందరికీ చక్కటి ఆశీర్వాదాలు ఇస్తుంది. మన వైశ్యులంటేనే కమ్యూనిటీ త్యాగానికి కానీ, మనము ధర్మానికి కానీ, మనము విరాళాలకు కానీ ముందుంటాము. దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నది మన వైశ్యులమే. మన దేశంలో అత్యధికంగా చందాలు, విరాళాలు వేసుకొని ప్రతి కార్యక్రమం చేస్తున్నది మన వైశ్యులమే. ఒక ఊర్లో వైశ్య కుటుంబం ఉందంటే ఆ ఊరు ఎలాంటి లోటు లేకుండా ఒక బ్యాంకు మాదిరిగా కాపాడుతున్న వైశ్య కుటుంబం మనది. ఇలాంటి వైశ్యులకు అమ్మవారు ఎల్లప్పుడూ మన త్యాగాన్ని, స్ఫూర్తిని, మనకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ మనందరినీ చల్లంగా కాపాడాలని కోరుకుంటున్నాము. జై బోలో వాసవి మాతాకి జై. జై బోలో వాసవి మాతాకి జై. జై బోలో వాసవి మాతాకి జై. నేను అనగా రామారావు గుప్తా, నా ఇంటి పేరు రేపాల. ఇది ఒక బుధనకుల గోత్రంకి వెళ్ళి వచ్చింది. ఈ గోత్రికులైన ఈ రోజు పెద్దలు అమ్మవారి ఆధ్వర్యంలో ఆత్మార్పణము జరిగినది. మా గోత్రికులైన బోధాయన్ అని చెప్పి బుధనకుల గోత్రికులం మేము. ఈ రోజు అమ్మవారి సన్నిధిలో ఆత్మార్పణ కార్యక్రమము గుంటూరు ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో, మధుసూదన్ గుప్తా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు అందరం సంఘ సభ్యులం అందరము 102 గోత్రికులం కాకుండా ఒక 50 గోత్రికులము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాము. ఈ యొక్క కార్యక్రమము ఒక వారం రోజుల ముందరన్న ఈ అమ్మవారి గుళ్ళో చేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఆ అనుకున్న వెంటనే ఈ కార్యక్రమం కోసము ఆలోచన చేసుకొని ఈ రోజు ఆత్మార్పణ దినోత్సవం గుంటూరు గ్రామంలోని విజయదుర్గ దేవాలయంలో అత్యంత అద్భుతంగా ఒక 100 మంది మహిళలు కానీ పురుషులు కానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలకి అందరికీ నా పాదాభివందనాలు. జై బోలో వాసవి మాతాకి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం వెరీ ఫస్ట్ టైం. సో ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కుల వాళ్ళందరూ కలవడమే కాకుండా భక్తితో పాటు అందరం కలిసి మంచి చెడు మాట్లాడుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేవి డిస్కస్ కూడా చేస్తున్నాం ఇక్కడ. అందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక ముందు కూడా ఇట్లాగే పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై బోలో వాసవి మాతాకి. నా పేరు సాయినాథ్. మేము హైద్ నగర్ లో ఉంటాము. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. శనిశెట్ల గోత్రం.